ఈ నెల 9న పాణ్యం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతోందని రైతు విభాగం అధ్యక్షుడు బస్తిపాడు రమణారెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని కార్పొరేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఇంత పెద్ద క్యూ ఉంది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంత పెద్ద క్యూ పెట్టుకొని ఒక పేపర్లో ఇది వచ్చింది. అదే ఆంధ్రబాబు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంతా ప్రభుత్వానికి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూసుంది. యూరియా అనేది షార్టేజ్ ఉంది, బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి ఇంత అన్యాయంగా ప్రవర్తించిన అవసరం ఏముంది? మా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా యూరియా ఏ ఫర్టిలైజర్ కూడా షార్టేజ్ అని పేరు వినలే మనం. ఆఖరుకు రైతులు క్యూలో నిలబడలేక చెప్పులు బుక్కులు పెట్టి పక్కన చెట్ల కింద ఉంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన కేశవరెడ్డి చెప్పినట్లు పంట బీమా పథకము 2,40,00,000 రకాలైనటువంటి ఈ మనకు పాస్బుక్లో ఇస్తారు కదా, ఒకరికొరికి ఇన్ని ఎకరాలు ఉందని, అట్లా 2,40,00,000 రకాలైనటువంటి పంట పొలాలు ఉన్నాయి. వాటిలో ఇంతవరకు వీళ్ళు చేసింది ఈ క్రాప్ 20 లక్షలు మాత్రమే. ఒక పేపర్లో నీకు ఉదాహరణ చూపిస్తా, ఇక్కడ చూడండి.